నెల్లూరు నగరంలోని 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సతీమణి రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నూతన పాలక మండలి చైర్మన్ ముప్పాళ్ల విజేతారెడ్డి, సభ్యులు శివ ప్రదీప్, జీత్ సింగ్, చైతన్య, విజయ్ కుమార్, లతేష్, శిల్ప, శిరీషతో పాటు ఎక్స్ ఆఫీషియో సభ్యులను మంత్రి దంపతులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డిని విజయభాస్కర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, టీడీపీ మహిళా నేత కపిర రేవతి, బీజేపీ నేతలు సురేంద్రరెడ్డి, కర్ణాటే ఆంజనేయరెడ్డి, జనసేన నేత దుగ్గిశెట్టి సుజయ్ బాబు, టీడీపీ నేతలు కిన్నెర ప్రసాద్, డివిఎస్ గిరి తదితరులు పాల్గొన్నారు. నేనే చెప్పాను పడిపోతా అని పడుతున్నాను. మన సేవలు చర్చికి ఏమేమి కావాలని సమకూర్చారు, అలాగే ధర్నాలు కూడా సమకూర్చారు. ఈ రోజు ఎలక్షన్ అయినా కూడా నియమించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై వాత్సల్యమును పాటింపక దురుద్దేశ రహితులనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ సంస్థ విధులను కూర్చిన 1987 సంవత్సరం చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవారని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెంపుల్ దాదాపు 125 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన టెంపుల్. ఇది 2017లో నేలమట్టానికంటే 2017 అప్పుడు నేను మంత్రిని, నేలమట్టానికంటే 3 అడుగులు కింద ఉంటే దాన్ని 9 అడుగులకి పైకి తీసుకొచ్చి యాక్చువల్గా ఆ రోజు చేయడం జరిగింది 2017లో. ఇది ఎంతో పవిత్రమైన టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ తీసుకుంటే 1891లో ఆలయ నిత్య నైవేద్యాల కోసం రంగారావు గారు భూదానం చేశారు. రంగారావు గారు అదేవిధంగా జింక వాహనోత్సవం కోసం ఇంటిని దానం చేసిన శ్రీమతి ఉరిమిడి సుబ్బమ్మ గారు వారి ఇంటిని దానం చేశారు. అలా 1891లో ఈ టెంపుల్కి వాళ్ళు చేయడం జరిగింది. ఇలాంటి ఈ పవిత్రమైన ఈ యొక్క టెంపుల్లో ఎంతోమంది భక్తులు వస్తుంటారు. చాలా పవిత్రమైనది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారి యొక్క తల్లిగారు అనిపించింది, తల్లిగారు కూడా యాక్చువల్గా రీసెంట్గా వచ్చి చిరంజీవి గారు ఓకే. సో ఈ టెంపుల్కి ఎంతో చరిత్ర ఉంది. నేను ఒక్కటే ఈ సభ్యులందరికీ చెప్పేది, ఒక టెంపుల్కి పాలక మండలి అయ్యామంటే అది వ్యాపార పరంగా కాదు, ఒక లాభాక్షం కోసం కాదు, ఒక అక్కడికి వచ్చే భక్తులకి సౌకర్యాలు ఏర్పాటు చేయటం,
వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం, అది మెయిన్గా. ఒక టెంపుల్కి మెంబర్లు అయ్యారంటే నిజంగా అది ఒక పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే అందరికీ ఆ ఛాన్స్ రాదు. టెంపుల్కి ఒక చైర్మన్ కమిటీ మెంబర్లు అయ్యారంటే అది కొద్దిమందికే వచ్చేది. అటువంటి వచ్చిన అవకాశాన్ని నేను సభ్యులందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని, ఇక్కడ జరిగే ప్రతి మంగళవారం జరిగే పల్లకి సేవకు కానీ, శ్రీరామనవమి సందర్భంగా జరిగే 9 రోజుల బ్రహ్మోత్సవాలకు కానీ, హనుమాన్ జయంతి కానీ, చైత్ర శుద్ధ పౌర్ణమి రథోత్సవానికి వచ్చే భక్తులు, ఈ కార్యక్రమాలు జరిగే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండేట్టుగా చేయాలని అందరినీ కోరుకుంటున్నారు. జనరల్గా ఆంజనేయ స్వామి అంటే ధైర్యం. ఎవరైనా భయపడేవాడు ఉంటే ఫస్ట్ ఆంజనేయ స్వామిని ప్రార్థించుకుంటారు, ఆంజనేయ స్వామి భజన చేస్తారు. అలాంటి పవిత్రమైన ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయాలని, భక్తులకి అన్ని విధాల సౌకర్యాలు కలిగించాలని, మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కార్యకర్తలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను సార్, మనకి ఈరోజు ఈ అవకాశం వచ్చింది అంటేనే అది పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపా కటాక్షం వల్ల నాకు ఈ పదవి లభించింది. దానికి సహకారం అందించిన నారాయణ గారి ఆశీస్సులతో, ఆయన సహకారాలతో ఈ గుడిని మరింత అభివృద్ధి పదంలో పయనించడానికి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని, అలాగే ఇప్పుడే అనుకున్నాం అంటే అభివృద్ధి అంటే ఓన్లీ బిల్డింగ్స్ నిర్మించడమే కాదు, ధార్మిక కార్యక్రమాలను కానీ, ఇక్కడ జరిగే కైంకర్యాలను కానీ అన్నింటినీ కూడా మరింత సౌకర్యవంతంగా, భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ కైంకర్యాలు నిర్వహించేలాగా నా వంతు నేను కృషి చేస్తానని, ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన వెనక నుండి ఈ కార్యక్రమానికి అహర్నిశలు శ్రమపడిన గిరి గారికి, శ్రీ శ్రీనివాసులు గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా మిత్రులకి, చాలా మంది సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంచి లతీష్ ఈరోజు స్థానిక సంతపేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతన కమిటీ ఏర్పాటు చేసిన మన పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు నూతన కమిటీలో అనేక వార్డుల నుంచి సామాన్య కార్యకర్తను తీసుకొని ఈరోజు కూటమి మహాకూటమిలో జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి, టీడీపీ వాళ్ళకి సామాన్య కార్యకర్తలు కూడా దక్కిన గౌరవంగా ఈరోజు భావిస్తున్నాము. ఈరోజు విజేత మేడం చైర్మన్గా చేశారు. ఈరోజు సామాన్య కార్యకర్త నన్ను గుర్తించి ఈరోజు ధర్మకర్తగా చేసిన మా విజయభాస్కర్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, జీవితాంతం విజయభాస్కర్ రెడ్డికి రుణపడి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.